అసెంబ్లీ సీట్ల స్థానాలపైన సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. అసలు అవి ఏంటో తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే ప్రశాంత్. సార్, సుప్రీంకోర్టు ఈ అసెంబ్లీ సీట్లపైన అసలు ఎలాంటి ఆదేశాలు ఇచ్చింది, ఏం జరిగింది? ఈ మధ్యకాలంలో ఈ అసెంబ్లీలు పునర్విభజన సంబంధించి ఒక ఏదైతే వైరల్ అవుతుంది. యాక్చువల్గా 2014లో అనుకుంటా పునర్విభజన భాగంగా మా ఊరే ఒక నియోజకవర్గం ఉండేది, నియోజకవర్గం పోయింది. యాక్చువల్గా పేరు ఎందుకులేండి. సో అలాగా పునర్విభజనలో భాగంగా ఒక నియోజకవర్గం ఇంకో కొత్త నియోజకవర్గం రావడం, వేరే నియోజకవర్గం పెట్టడం ఎట్లా జరిగాయి. సో ఈ తర్వాత మరల నియోజకవర్గాన్ని కోసం ఇప్పుడు ప్రభుత్వం ప్రయత్నిస్తున్న భాగంగా ప్రభుత్వం తరపున అనుకుంటా ఆయన ఎవరు, లేదంటే ఆయన సొంతంగా వేసాడో తెలియదు, పురుషోత్తం రెడ్డి గారు ఒక ఆయన పిటిషన్ వేశారు సుప్రీంకోర్టులో. సార్, ఇది యాక్చువల్గా ఏదైతే బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్టికల్ 370 రద్దు చేసి జమ్మూ కాశ్మీర్ని విడగొట్టి జమ్మూ అండ్ లడాక్ విభజించి కేంద్రపాలిత ప్రాంతాలు చేశారు కదా. సో ఆ హడావిడిలో పడిపోయి దాన్ని ప్రత్యేకంగా గుర్తించి ఆ రాష్ట్రాన్ని రాష్ట్రంగా ఉన్న దానికి 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా చేయడం వల్ల ఎక్కడ రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన చట్టంని పెడచెవులు పెట్టారు అనేది ఆయన అభిప్రాయం. అయితే సుప్రీంకోర్టు ఏమంటుందంటే నిజమే, కానీ అది ప్రత్యేకమైన కొన్ని చట్టాలకు లోబడి ఆర్టికల్ దాంట్లో కూడా విభజనకు సంబంధించి ఆర్టికల్ 170లో 3 అనే ఒకటి ఉంటుంది అధికరణ, దాని ప్రకారం చేశారు అనేది సుప్రీంకోర్టు యొక్క వాదన. బట్ వీళ్ళు ఏమంటారంటే మీరు మాకు ఆల్రెడీ ఆర్టికల్ 26 ప్రకారం పునర్విభజన చట్టాన్ని అనుసరించే ఒక్కొక్కటి జనాభా ప్రాతిపదికన ఏదైనా ఇప్పుడు అసెంబ్లీ నియోజకవర్గాలు కానీ జిల్లాలు కానీ మండలాలు కానీ దానికి ఒక జనాభా ప్రాతిపదికన నిర్ణయిస్తారు. ఇప్పుడు లోక్సభ నియోజకవర్గం ఉంది, దానికి ఒక 5 లక్షలు 7 లక్షల జనాభా. అసెంబ్లీ నియోజకవర్గం ఉంది, దానికి ఒక 2 లక్షలు 3 లక్షల జనాభా మినిమం అంత అలా ఉంటుంది. మరలా ఒక లోక్సభ నియోజకవర్గంలో ఒక 6 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండేలాగా ప్రతిదానికి కూడా ఇప్పుడు జిల్లా ఉంది, లేదా జిల్లాలో ఎన్ని డివిజన్లు ఉండాలి, డివిజన్లో మళ్ళీ ఎన్ని మండలాలు ఉండాలి, మండలాల్లో ఎన్ని పంచాయతీలు ఉంటాయి, ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా జనాభా ప్రాతిపదికనే జరుగుతుంది. ఇప్పుడు హైదరాబాద్ ఉంది, హైదరాబాద్ మహానగరం సుమారుగా అధికారిక లెక్కల ప్రకారమే 1,10,00,000 1,07,00,000 ఎంతో ఓటర్లు ఉన్నారు. అది కాకుండా చిన్న చిత్తక పిల్లలు ఇవన్నీ కలిపితే ఒక 20 లక్షలు వేసుకోండి, 1,20,00,000. బట్ అనధికారికంగా ఉద్యోగం రూపంలో వచ్చిన ఒక 30 లక్షల మంది దాకా ఉంటారు. 1,50,00,000 జనాభా ఉంది హైదరాబాద్. సో ఈ హైదరాబాద్ పరిస్థితులకు అనుగుణంగా ఇది సుమారుగా ఒక 4 జిల్లాల పరిధిలో ఉంది. హైదరాబాద్ అంటే 4 జిల్లాలు. మీరు ఇటు పటాన్ చెరువు వెళ్ళండి, అటు బోడప్పల వైపు వెళ్ళండి, ఇటు ఏది మన ఐసిఎస్ఐ నాలెడ్జ్ పార్క్ ఇటువైపు కానీ శంషాబాద్ వైపు కానీ ఎటు వెళ్ళినా కూడా ఒక 3-4 జిల్లాల కలయిక హైదరాబాద్. సో ఇక్కడ కూడా ఎందుకు అంత జరిగిందంటే జనాభా ప్రాతిపదికన, అంతే కదా. ఇప్పుడు హైదరాబాద్ ఉన్నంత జనాభా ఒక్కొక్కసారి ఒక జిల్లా కూడా ఉండకపోవచ్చు. సో ఇక్కడ దాని ప్రామాణికం ఏంటి? జనాభా. సో జనాభా లెక్కల ప్రకారం అయితే, జనాభా ప్రాతిపదికన అయితే అసెంబ్లీ నియోజకవర్గాలను విడగొట్టుకోవచ్చు. అసెంబ్లీ నియోజకవర్గాలు ఇంకా పెరిగే అవకాశం ఉంది, పెరుగుతాయి. బట్ 2014 తర్వాత జరిగిన ఈ అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన టైంకి 2014లో కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు ఎత్తిపోయే, కొన్ని కొత్తవి ఏర్పడ్డాయి. బట్ సంఖ్య మాత్రం అదే, నెంబర్ మాత్రం ఆ 175 ఉంది అసెంబ్లీ ఆంధ్రప్రదేశ్లో. తెలంగాణలో 119 ఉన్నాయి అసెంబ్లీ నియోజకవర్గాలు. ఈవెన్ లోక్సభ నియోజకవర్గాలు కూడా ఇక్కడ అదే ఆంధ్రప్రదేశ్లో 25 ఎన్నో ఉన్నాయి, అక్కడ సుమారుగా 17 అనుకుంటా, తెలంగాణలో 17 అనుకుంటా, 17 నియోజకవర్గాలు. సో ఇంకా అవే ఉన్నాయి. ఇంకా ఈ జనాభా పెరిగింది కాబట్టి ఇంకా పెరిగితే బాగుంటుంది అంటే ఇప్పుడు కూడా ఇవంతా కూడా లోకల్ గవర్నెన్స్ అనేది వస్తే బాగుంటుంది కాబట్టి దానికి అనుగుణంగా లోకల్ గవర్నెన్స్ చేయలేకపోతున్నారు కాబట్టి మరి కాస్త విభజించుకుంటే పరిపాలన అనేది సులువుగా అవుతుంది అనేది అభిప్రాయం. సో అందుకే మొన్న కేసీఆర్ గారు కూడా తెలంగాణలో ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు సుమారుగా 10 జిల్లాల నుంటే 31 జిల్లాలు చేశాడు ఆయన. యాక్చువల్గా 10 జిల్లాలని 10 రెళ్ళు 20 చేయొచ్చు, కాదు కూడదంటే హైదరాబాద్ ఒక 2-3 జిల్లాలు చేయొచ్చు, మహా అయితే 20-22 జిల్లాలు అవ్వాలి. బట్ 31 చేసేసాడు, మరీ అంత అవసరం లేదు. సో అది వేరే టాపిక్ లేండి. మరి ఆయన ల్యాండ్ కాస్ట్ పెరగడం కోసం చేశారని కొన్ని ఆరోపణలు అయితే ఉన్నాయి. ఇప్పుడు అదే ఆంధ్రప్రదేశ్ తీసుకోండి, 13 జిల్లాలు, కోస్తాంధ్ర 9 జిల్లాలు, రాయలసీమ 4 జిల్లాలు. ఈ 13 జిల్లాలకు గాను జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం చేసింది? 13 రెళ్ళు 26 జిల్లాలు చేసింది. సో ఒక్కొక్క జిల్లా 2 భాగాలు చేసింది. ఓకే, అలా అది కూడా ఎందుకు చేసింది? పరిపాలనా సౌలభ్యం ఒకటి, ఈ నియోజకవర్గాలకి పరిధికి లోపడి చేయడం ఒకటి,
అందులో మళ్ళీ జిల్లాల వారీగా మళ్ళీ డివిజన్ల వారీగా ఒక్కొక్క జిల్లా తీసుకుంటే కనీసం 2 డివిజన్లు ఉండేలా చూసుకోవడం ఇవన్నీ కూడా చేయాలి. బట్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అంత డీటెయిల్డ్గా అయితే చేయలేకపోయింది. బట్ కూటమి ప్రభుత్వం ఇప్పుడు దాన్ని చేయాలనుకుంటుంది. దాన్ని చేయడానికి సుప్రీంకోర్టు లేదంటే రాజ్యాంగం అనుమతి ఉండాలి. కాకపోతే సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు ప్రకారం ఏంటంటే 2026 వరకు వచ్చే జనాభా లెక్కల ప్రకారం జనాభా ప్రాతిపదికన అప్పుడు కావాలంటే ఈ పునర్విభజన చట్టాన్ని మీరు అమలు చేసుకోండి. చట్టం నెంబర్ 26 ప్రకారము మీరు ఎక్కువ జనాభా పెరిగిపోయింది, సరే మీరు 2 నియోజకవర్గాలు విభజించుకోండి. లేదు 2 నియోజకవర్గాలు 3 చేయండి, అంటే ఇందులో కొంత భాగం తీసి 3వ నియోజకవర్గం ఒకటి ఏర్పాటు చేయండి. సో దానికి కసరత్తుగానే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ముందుగానే కొన్ని మండలాలు పునర్విభజీకరణ చేయడం, కొన్ని గ్రామాల పేర్లు మార్చడం. ఇప్పుడు ఎందుకంటే ఒక దగ్గర కుక్కలపెంట అని ఊరు ఉంది, ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఆ ఊరిని ఎవరైనా వింటే కుక్కలపెంట ఇదేంట్రా పేరేంట్రా అలా అసహ్యంగా ఉంది, దానికి ఏదో దానికి స్టోరీ ఉంటుందా రావడానికి కారణం ఏంటని. సరే ఎందుకు దాన్ని చెప్పుకోవడానికి బాగలేదు కాబట్టి దాని పేరు మార్చడం, అది కూడా గ్రామస్తుల అభిప్రాయంతో అక్కడ పంచాయతీ పెద్దల అభిప్రాయంతో మార్చడానికి ఇప్పుడు ఇది కసరత్తు చేస్తుంది. దీంట్లో భాగంగా చేస్తూ వెళుతూ మండలాలు కొత్తగా మండలాలు ఏర్పరచడం. ఇప్పుడు ఒకేసారి ఒక మండలం పెద్ద మండలం ఉంది, ఆ మిగతా ఆ మండలంలో అక్కడ దగ్గరలో లేదా కొంచెం దూరంలో ఆ చుట్టుపక్కల ఊర్లకి ఇబ్బంది కలుగుతుందంటే దానిలో ఉన్న మేజర్ పంచాయతీని తీసుకుని దాన్ని మండలం హెడ్ క్వార్టర్గా విభజించి అలా చేయడం వల్ల అప్పుడు ఒక అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పడేలాగా ఆ అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ఒక 3-4 మండలాలు లేదా కనీసం 2-3 మండలాలు ఉండేలా చూసుకోవడం. అంటే రేపు ఒకవేళ సుప్రీంకోర్టు కానీ పార్లమెంట్ కానీ అనుమతిస్తే దానికి అనుగుణంగా ఇక్కడ విభజన జరగడానికి లేదా అసెంబ్లీ నియోజకవర్గాలు కొత్తగా ఏర్పడడానికి ముందుగానే కసరత్తు చేయడం ప్రారంభించింది. సో ఇవన్నీ జరగచ్చు. బట్ జమ్మూ కాశ్మీర్తో కంపేర్ చేసి మాకు కూడా విభజన చేయడానికి అవకాశం ఇవ్వండి అని ఒక ఆయన పిటిషన్ వేశారు. బట్ మీకు అవకాశం ఇస్తే మిగతా రాష్ట్రాలు కూడా అడుగుతాయి కదా. ఇప్పుడు అన్నిటికన్నా పెద్ద రాష్ట్రం ఏదంటే ప్రస్తుతానికి మహారాష్ట్ర చాలా పెద్దది మ్యాప్లో మీరు చూస్తే. సో దాంట్లో కూడా విదర్భని మహారాష్ట్ర విడిపోవడానికి మనకి ఆంధ్ర తెలంగాణ ఎలాగైతే విడిపోయి అలా కూడా కొన్ని ప్రపోజల్స్ ఉన్నాయి, ఉద్యమాలు నడుస్తున్నాయి. అవి పక్కన పెడితే ముందు నియోజకవర్గాల పరంగా విభజన జరగాలనేది కొంత ప్రపోజల్ ఉంది. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ గాని అనుమతిస్తే మిగతా రాష్ట్రాలు కూడా అనుమతి కోరుతారు, అక్కడ కూడా నియోజకవర్గాలు పెరుగుతాయి. నియోజకవర్గాలు పెరిగితే ఇంకేం లేదు, రాజకీయ నాయకులు సరే సీట్లు పెరుగుతాయి, మనకు సీట్లు పెరిగినప్పుడు కనీసం 3 సీట్లు పెరిగాయి అనుకోండి, 3లో 2 మనం గెలుచుకుంటే మనం ముఖ్యమంత్రి అయిపోవచ్చు కదా అని మాకు పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసేవచ్చు కదా అని ఎవరి తాపత్రయం వాళ్ళది. సో మరలా ఇక్కడ రాజకీయ కోణంలో ఉంటుంది. రాజ్యాంగము అధికారులు ఇవన్నీ పక్కన పెట్టేస్తే మరలా రాజ్యాంగ కోణంలో ఉంటుంది. చూద్దాం మరి ఆంధ్రప్రదేశ్కి ఆ అధికరణ చట్టం ఎప్పుడు అమల్లోకి వస్తుంది, 2026 తర్వాతే విభజన జరుగుతుందా లేదా ముందుగానే వీళ్ళు కేంద్రానికి రిక్వెస్ట్ చేసుకుని చేస్తారా అనేది చెప్పలేం. థ్యాంక్ యూ సార్.